నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ కిరాక్ ఆర్పి, అదేవిధంగా వేణు శ్రీరామ్, అదే మనం చూస్తూ ఉంటాము, ఒక పూజారి అయినా ఒక ఆస్ట్రాలజీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య 2 రోజుల నుంచి బాగా గొడవలు నడుస్తుంది. ఆయన కిరాక్ ఆర్పి ఏమన్నాడంటే, వేణుస్వామి అనే ఒక చీడ పురుగు మన రాష్ట్రానికి పట్టింది. ఏంటంటే ఆమె హీరోయిన్ని బట్టలు లేకుండా పూజలు చేపిస్తూ ఉంటాడు, కోడి మాంసం పూజలో పెట్టి మందు పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు అని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఆయన చెప్పే మాటలు. సో ఏంటి సార్ డిస్కషన్ ఏంటి అది? అంటే ఆర్పి అన్న మాటల్లో కొంత అతిశయోక్తి ఉన్నప్పుడు కూడా నేను చెప్తున్నాను, వేణుస్వామి హైదరాబాదులో ఒక పెద్ద డూప్లికేట్ మాంత్రికుడు, డూప్లికేట్ ఎస్ట్రాలజర్. అంటే ఆయనకి మంత్రాలు తెలియవు కానీ జనం సైకాలజీ తెలుసు. ఆ సైకాలజీ మీద జనాలు కొట్టుకుపోతున్నాడు అన్నమాట. నేను చాలా సందర్భాల్లో సున్నితంగా తిట్టాను. కిఆర్ కార్పి లాంటి మాటలు నేను చెప్పలేదు కానీ ఎందుకని నీ బతుకని చెప్పాను. నేను పచ్చి మోసగాడు అని చెప్పాను అన్నమాట. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు కొంత ఉంటుంది కదా, ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలా పూజలు చేస్తున్నాడు, ఎలాగ మాకు ఇట్లాంటి రక్తపాతం మాంసం గీసాన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ బాహాటంగా చెప్పుకోకూడదు. కానీ ఎట్లాంటి ట్రిక్స్ ఏవో లేకపోతే జనాలు నంబరు కదా. వాళ్ళకి ఏంటి అంత అవసరం? ఇప్పుడు చాలా మందికి ఒక వీక్నెస్ ఉంటుందండి. ఎందుకంటే స్త్రీలు ఎన్నో కష్టాల్లో ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడేమో ఏ మాట చెప్పినా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేయకపోయినట్టయితే కష్టాలు తీరవు, చేస్తే కష్టాలు తీరుతాయేమో అనుకుని, అమ్మ నువ్వు నగ్నంగా ఉండంటే ఉండే సందర్భాలు కొంతమందికి ఉంటాయి. అందువల్ల దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు కదా. కొంతమంది కోపంతో కొట్టేసి వాళ్ళు బయట పెట్టేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళ జ్యోతిష్యం అంటే ఏమిటంటే వాళ్ళ టైం బాగుంటేనే జ్యోతిష్యుడు అండి. వాళ్ళ టైం బాగాలేకపోతే ప్రతి మాట రివర్స్ అయిపోద్ది అన్నమాట, తిరిగి కొట్టే పరిస్థితి వస్తుంది. నా దృష్టిలో జ్యోతిష్యుడికి చిలక ప్రశ్న గారికి పెద్ద తేడా ఏమి ఉండదు అన్నమాట. అటు చిలక ప్రశ్న చెప్పింది జ్యోతిష్యమే. అడేమంటాడు, పట్టాభిరాముడు వచ్చాడయ్యా నీకు అంతా శుభం అంటాడు, లేకపోతే భద్రకాలు వచ్చింది నీ కష్టకాలంలో ఉన్నావు అంటాడు చిలక ప్రశ్నలో. వీడు అలాగా కాకుండా చూసిన తర్వాత మీతో కాసేపు ముచ్చటించిన తర్వాత మీ సిచ్యువేషన్ ఏమిటో తెలుసుకొని ఆ పరిస్థితికి అనుగుణంగా మలుచుకొని వాడి తాలూకు ఆర్థిక స్తోమతను కూడా చూసి ఈ పూజ చేస్తాను, ఈ పూజకేమో 10 లక్షలు అవుతాయి అంటాడు, ఇంకా పెద్దవాళ్ళకైతే 25 లక్షలు అవుతాయి అంటాడు. అంటే అలాంటిది నెలలో 2, 3, 4 పూజలు వస్తే ఎంత అయిపోతుందండి? అంటే 2 నెలల్లో ₹1,00,00,000 అయిపోతుంది అన్నమాట. అలా కోట్లు బంగారపు ముద్దలు గ్రహించాడు. ఆ వైఫ్ కూడా ఏదో శ్రీవాణి ఏదో మాట వీణ వాయిస్తుంటుంది. ఈయన ఒక ఏమంటే దసరా బుల్లులాగా డ్రెస్సులు అవి కుట్టించుకొని తిరుగుతాడు కానీ ఆయన చెప్పింది ఏదీ నిజం కాదు. ఆయన మంత్రాలు తెలియవు, తంత్రాలు తెలియవు. పాపం కేసీఆర్ని నువ్వు 20 సంవత్సరాలు తిరుగులేని సీఎం అన్నాడు, డామ్ అనిపోయాడు అంతే. మళ్ళీ వేణుస్వామి ఆయన్ని చూడలేదు, ఆయన్ని వేణుస్వామి చూడలేదు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కారులో కూర్చుంటూ నీకు చెప్పాను కదా, నువ్వు తప్పకుండా తిరుగులేదు, నీకు చెప్పిన తర్వాత తిరుగులేదు, నువ్వు సీఎం అయిపోతావు అన్నాడు. రేపు 4వ తారీఖుని ఆయన తాలూకు విషయం తెలిసిపోద్ది. 5వ తారీఖుని పగలు కొట్టేస్తారు. ఎందుకంటే వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలు. అంతకుముందు వీళ్ళేదో పిచ్చోళ్ళు వాళ్ళకి జరగకపోతే అంత నింద వేస్తారా అనేటువంటి పరిస్థితుల్లో ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదు. ఎంతమందిని మోసం చేస్తున్నాడు ఈ గాడిద కొడుకు అని చెప్పేసి ఇంట్లో దూరి కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది స్వయానా చేసుకుంది అన్నమాట. అది తక్కువ డబ్బు తీసుకోవటం లేదు కదా. మరి ప్రభాసు చాలా ఆల్మోస్ట్ ప్రాణాంతకమైన వ్యాధి వస్తుంది. మరి ఆయనకి అంతే గ్రాఫ్ అంతా పడిపోతుందని చెప్పాడు. బ్రహ్మాండంగా ఉంది ఆ కల్కి సినిమా, బ్రహ్మాండంగా ఇంకా రిలీజ్ కాకుండాను అవుట్ రేట్ మామూలుగా వచ్చిన బిజినెస్ 500 కోట్లు, 500 కోట్లు. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు దాన్ని మించింది బిజినెస్. అంటే నీ జ్యోతిష్యం చూస్తాడా, అక్కడ ఎఫర్ట్ చూస్తాడా? ఎఫర్ట్నే చూస్తాడు. నీ జ్యోతిష్యం ఏముంది, నువ్వు అంతరా వేసుకుంటావు. ఎవరు మన ప్రభాస్కేమో అక్కడేమో
అలాగే దాడి జరిగింది, దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది అని అంచనా వేసుకొని చెప్తాను. అంతేగాని నీకు బ్రహ్మదేవుడువా అదైపోతుంది. ఇక్కడ సమంత చైతన్య విడిపోతారని ఎవరు చెప్పారు? మళ్ళీ కలుసుంటారేమో, నువ్వెవడు చెప్పడానికి. అది అలాగే దేవరకొండ విజయ ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని అనమాట. కొన్ని విషయాల్లో కోట్లాది రూపాయలు రావాల్సిన వాళ్ళు దెబ్బతినే పరిస్థితి కూడా వస్తుంది. ఇట్లాంటి దగులుబాజీ జ్యోతిష్యాలు చెప్పినట్టయితే అడుక్కు తినొచ్చండి ఆయన. అంటే ఒకటి కిరాకార్పి కంటే నేను సున్నితంగా అంటే అనమాట అడుక్కు తినొచ్చండి. గట్టిగా అరవడం దేనికి? ఆ మాట అడుక్కు తినొచ్చు. గుడి ఉంది కదా, గుడి దగ్గర ఇలాగా మామూలుగా చెంగు చాచి అడిగినట్టయితే ఎవరైనా ఇస్తారు. తృప్తిగా బతుకు, మనిషిలా బతుకు, మానవత్వంతో బతుకు. అంతేగాని మోసం చేసుకొని ఎంతకాలం బతుకుతావు? ఆ మనిషి తాలూకు బలహీనతలను సొమ్ము చేసుకొని నగ్నంగా నిల్చోబెడతావా? ఈ పూజల్లో అది సహజం అండి. పూజల్లో అమ్మ నువ్వు నగ్నంగా నుంచున్నట్టయితే నీకే పూజ చేయాలంటాడు. వీళ్ళలోగా వాడికి పైశాచికత్వం అంతా ఏదో మంత్రాలు చదువుతాడు, అమ్మాయిని చూస్తాడనమాట. తర్వాత ఇంకేం జరుగుతుందో మనం చెప్తామా? ఇంకేదైనా జరిగిందని ఆవిడ చెప్పాలి కానీ మనం చెప్పలేం కదా. ఆ పూజ అయిపోయిన తర్వాత పంపించేస్తాడు, ఏం చేస్తాడు? అసలు ఆ స్థితికి ఎందుకు రావాలి నువ్వు? ఏ మంత్రశాస్త్రంలో చెప్పింది అమ్మాయిని నగ్నంగా నించోమని చెప్పేసి? ఏ మంత్రశాస్త్రం చెప్పదండి. నీకు ఒకవేళ ఉన్నట్టయితే నీకు అమ్మవారికి, నీకు ఆ శక్తి మాతకి మీ ఇద్దరి మధ్య టగ్. అంటే మీరు మిమ్మల్ని పూర్తిగా అర్పించుకుంటే, నివేదన చేసినట్టయితే అప్పుడు ఆ శక్తి నీకు ఆవహిస్తుంది. సద్వాకు అంటే పలికిస్తుంది అన్నమాట. అంతేగాని నువ్వు పలికిన పలుకులు కాదు అవి. ఒకవేళ నిజంగా ఆ శక్తి మాతను కానీ, ఆ అమ్మవారిని కానీ నీలో ఆవహింప చేసుకునే శక్తి వస్తే వస్తుంది. కానీ దానికి ఇవన్నీ కోడి మాంసాలు, పంది మాంసాలు అవసరం లేదు. అందువల్ల ఇంత మోసం చేసిన వాడి మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవచ్చు. కేసీఆర్ సీఎం అవుతారని చెప్పాడు, ఇప్పుడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ వస్తుంది. ఎస్ఆర్హెచ్ కూడా గెలిచిద్ది అన్నాడు కానీ ఓడిపోయింది క్రికెట్ టీం. అదే అంటే లేదండి, వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు. డబ్బులు వాళ్ళ బలహీనతలు సొమ్ము చేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఆ పూజలో కూడా వైన్ బాటిల్ పెడతారండి, నిజమేనది? వైన్ తాగొచ్చండి, బాటిల్ పెడతారండి పూజలు. ఇవన్నీ కనెక్టింగ్ ఆర్ట్స్ అండి. ఇప్పుడు మిగతా ఏం చేస్తాడు? మీరు ముందు సెక్యూరిటీ కాలుద్దాం అంటాడు, ఊరికే కాలుస్తే ఎలాగవుతుంది? ఏక వైన్ బాటిల్ తీసుకుందా అంటాడు. తర్వాత ఇవి ఇంత మంచి హుషారైన టైంలో అమ్మాయి లేకపోతే ఎలాగదంటాడు. ఇవన్నీ కనెక్టింగ్ ఆర్ట్స్ మాట్లాడికి. ఒక బలహీనత, పైశాచికత్వం, వాడు వెనుకున్నటువంటి ధన మదం, అదే. అంతేగాని ఎవడో కేఆర్ కార్పే కాదు, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నానండి. రమ్మనండి, పండి. వాడు మనిషే, పశువు. అంటే మనిషి తాలూకు బలహీనతలను సొమ్ము చేసుకునేటువంటి ఒక వింత మృగం లాంటి వాడు అన్నమాట. లేకపోతే అమ్మాయిని చూడడం ఏంటండి, అమ్మాయిలతో మాట్లాడడం ఏంటండి? ఎందుకు బతుకు చిచి. ఓకే అండి, థ్యాంక్ యూ. అది అలాగే దేవరకొండ విజయ ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని అనమాట. కొన్ని విషయాల్లో కోట్లాది రూపాయలు రావాల్సిన వాళ్ళు దెబ్బతినే పరిస్థితి కూడా వస్తుంది. ఇట్లాంటి దగులుబాజీ జ్యోతిష్యాలు చెప్పినట్టయితే అడుక్కు తినొచ్చండి ఆయన. అంటే ఒకటి కిరాకార్పి కంటే నేను సున్నితంగా అంటే అనమాట అడుక్కు తినొచ్చండి. గట్టిగా అరవడం దేనికి? ఆ మాట అడుక్కు తినొచ్చు. గుడి ఉంది కదా, గుడి దగ్గర ఇలాగా మామూలుగా చెంగు చాచి అడిగినట్టయితే ఎవరైనా ఇస్తారు. తృప్తిగా బతుకు, మనిషిలా బతుకు, మానవత్వంతో బతుకు. అంతేగాని మోసం చేసుకొని ఎంతకాలం బతుకుతావు? ఆ మనిషి తాలూకు బలహీనతలను సొమ్ము చేసుకొని నగ్నంగా నిల్చోబెడతావా? ఈ పూజల్లో అది సహజం అండి. పూజల్లో అమ్మ నువ్వు నగ్నంగా నుంచున్నట్టయితే నీకే పూజ చేయాలంటాడు. వీళ్ళలోగా వాడికి పైశాచికత్వం అంతా ఏదో మంత్రాలు చదువుతాడు, అమ్మాయిని చూస్తాడనమాట. తర్వాత ఇంకేం జరుగుతుందో మనం చెప్తామా? ఇంకేదైనా జరిగిందని ఆవిడ చెప్పాలి కానీ మనం చెప్పలేం కదా. ఆ పూజ అయిపోయిన తర్వాత పంపించేస్తాడు, ఏం చేస్తాడు? అసలు ఆ స్థితికి ఎందుకు రావాలి నువ్వు? ఏ మంత్రశాస్త్రంలో చెప్పింది అమ్మాయిని నగ్నంగా నించోమని చెప్పేసి? ఏ మంత్రశాస్త్రం చెప్పదండి.
నీకు ఒకవేళ ఉన్నట్టయితే నీకు అమ్మవారికి నీకు ఆ శక్తి మాతకి మీ ఇద్దరు